దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులరా. బిలాము ఎవరు చెప్పినా వినలా. బిలాము ఎవరు చెప్పినా వినలా. ఒకసారి వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమొచ్చిందండి? వినాల్సిన, మీరు సమాధానం చెప్పాలి నాకు. ఏమొచ్చిందండి? వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు మాట్లాడితే వినాల్సిన పరిస్థితి వచ్చిందో తెలుసా? ఎవరు మాట్లాడితే వినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందో తెలుసా? గాడిద. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మాట్లాడాలని తలస్తే, దేవుడు మాట్లాడాలని, దేవుడు తట్టాలని, దేవుడు దర్శించాలని దృష్టి పెడితే సృష్టి మాట్లాడుతుంది, గాడిదలు కూడా మాట్లాడితే. హల్లెలూయా. ఈరోజు కొద్ది మాటలు పంచుకోవటానికి మీ మధ్యలోకి వచ్చిన ఈ గాడిద ద్వారా దేవుడు మాట్లాడును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ గాడిదని ఈరోజు దేవుడు వాడుకొను గాక. అంతకంటే భాగ్యం ఏదండి? ఈ లోకంలో మనుషులు ఎవరు యేసుప్రభుని మోయలేదు, కానీ ఆ గాడిద ఒకటే యేసుప్రభుని మోసిందండి. అందుకే ఉన్న జీవుల్లో ధన్యమైన జీవితం, ధన్యమైనటువంటి ఘనత ఆ గాడికి దక్కింది. యేసుప్రభుని మోసిన గాడిదకి దక్కింది. స్తోత్రం కలుగును గాక. నిజంగా మరి ఆశ్చర్యకరంగా ఆ మీటింగ్, ఆ స్థలము అంతవరకే, ఒక 1000 మంది, ఒక 1200 మంది, అంతమందితోనే అనుకుని ఉండేవాళ్ళం. కానీ మరి ఈ స్థలంలోకి, సభా ప్రాంగణంలోకి స్థలం అడగంగానే సహోదరులు మరి మంచి మనసుతో ఒప్పుకొని వచ్చింది. ప్రతిదీ కూడా దేవుడు ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ముందుకు నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. మరి జనరేటర్ విషయంలో కూడా ఇప్పుడు పొరపాటు జరగలేదు. ఈరోజు అనుకోకుండా చిన్న మిస్టేక్ జరిగింది. అయినా సరే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు తెలుస్తూ కొద్ది మాటలు పంచుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడదాం ప్రియులారా. అందరం చెప్పుకుందామా? దేవుడు మనతో మాట్లాడును గాక. మీ పొరుగు వారితో చెప్పండి, దేవుడు మనతో మాట్లాడును గాక, దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. అందరూ చెప్పుకోవాలి, దేవుడు మనతో మాట్లాడును గాక. మీరు అందరూ చెప్పాలి, మీకు దూరం కాదు, దేవుడు నీతో మాట్లాడును గాక. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడును గాక. మీరు అందరూ చెప్పాలి. మీరు దూరమైన లేచానని చెప్పాల్సిందే. మీరు దూరంగా ఉన్నా, మీ కుర్చీలు దూరంగా ఉన్నా, లేచానా సరే మీ చేతులు జాపి దేవుడు నీతో మాట్లాడును గాక, దేవుడు నాతో మాట్లాడును గాక అనండి. దేవుడు నీతో మాట్లాడును గాక చెప్పాలి. దేవుడు నీతో మాట్లాడును గాక, దేవుడు నాతో మాట్లాడును గాక, దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. స్తోత్రం ప్రియులారా. యోహాను సువార్తలో నుంచి కొన్ని భాగాలని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకొని దీని ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను అని రాయబడింది. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు వెళతా గలిలయకి వెళ్ళాలని అనుకున్నాడు. దారిలో వెళ్తూ ఉన్నాడు. ఆయనకు ఉద్దేశం ఏంటంటే గలిలయకి వెళ్ళాలి. ఆయన ప్రయాణం ఏంటంటే గలిలయకి వెళ్ళాలి. ఆయన గమ్యం ఏంటంటే గలిలయకి వెళ్ళాలి. కానీ వెళుతుంటే మార్గంలో ఒక ఆశ్చర్యకార్యం కలిగింది. ఆయన కన్నులు ఒక మనిషి మీద పడ్డాయండి. ఆయన కన్నులు ఒక మనిషి మీద పడ్డాయి. ఆ మనిషి ఎవరని చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్తలో అతని పేరు ఫిలిప్పు అని రాయబడింది. ఆ ఫిలిప్పు తర్వాత దేవునికి శిష్యుడిగా మారడం జరిగింది. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకి లోబడి మరునాడు ఆయన గలిలయకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. వెంటనే ఫిలిప్ అంట దేవుణ్ణి వెంబడించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత భాగాన్ని చూసినట్లయితే ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యేసు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పెను అని చెప్పేసి అని ఈ భాగం రాయబడుతుంది. స్తోత్రం కలుగును. జీవితంలో మనకి ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు. ఎంతోమంది మన ప్రయాణంలో కలుస్తూ ఉంటారు. ఈ జీవితం ఒక ప్రయాణం లాంటిదండి. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ జీవితం ఒక ప్రయాణం లాంటిది. ప్రారంభంలో కొద్దిమందితో ప్రారంభిస్తాం, తర్వాత వాళ్ళు మధ్యలో దిగిపోతూ ఉంటారు, బస్సులోంచి దిగిపోయినట్టుగా. అంతే కదండి.
బస్సులో ప్రారంభమై విజయవాడ నుంచి హైదరాబాద్కి ఎక్కే లోపు, ఈ హైదరాబాద్ వెళ్ళే లోపు ఈ ప్రయాణంలో ఎంతమంది దిగిపోతారో, ఎంతమంది ఎక్కుతూ ఉంటారు కదా. మధ్యలో దిగిపోయేవాళ్ళు, నందిగాంలో దిగిపోయేవాళ్ళు, ఏమంటే సూర్యాపేటలో దిగిపోయేవాళ్ళు, మరొక చోట దిగిపోయేవాళ్ళు, మరొక చోట దిగిపోయేవాళ్ళు, దిగుతామంటే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. చివరిదాకా మనతో ఎవరు ప్రయాణం చేయరు. మనం ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళి దిగిపోతాం తప్ప ఎవరు కూడా మనతో రారు. ఈ జీవితం కూడా అలాంటి ప్రయాణం లాంటిదే. ఈ జీవితం కూడా అలాంటిది, యాత్ర లాంటిది. ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది వెళుతూ ఉంటారు. స్తోత్రం కలుగును గాక. అలాగే మరి ఫిలిప్పు జీవితంలో కూడా చాలామంది ఆయన పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మరి అన్నచెల్లెలు కావచ్చు, అక్క తమ్ముళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరు ఆయన్ని చూసి ప్రత్యేకంగా మరి ఆయనతో మాట్లాడిన సందర్భాలు ఇక్కడ కనిపించట్లేదు. అలాగే ఆయనతో సంభాషించినట్లుగా ఆయన్ని పిలిచి నీవు నాతో కూడా రా అని పిలిచినటువంటి సందర్భం ఆయన జీవితంలో కనబట్టలేదు. కానీ యేసుప్రభువు వెళతా ఉంటే ఫిలిప్పును చూసి నన్ను వెంబడించుము అని చెప్పిన మాట ఆయన్ని బహుగా ఆకర్షించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, స్తోత్రం కలుగును గాక. మీరు వెళతా ఉండి, మనం దారిలో వెళతా ఉంటే ఎవరన్నా మనకు ఎదురైతే నా ఎమ్మటి రా అని అంటే వస్తారా? ఎవరన్నా మీతో పాటు రాగలరా? స్తోత్రం కలుగును గాక. పిల్లలు ఏయ్ బజార్కి వెళ్దాం రారా, లేకపోతే పలానా చోటకి వెళ్దాం రారా అని అంటే పిల్లలు ఇమ్మీడియట్గా మనకు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? నేను రాను. ఇంట్లో భార్యాభర్తలు ఈరోజు పలానా ఫంక్షన్కి వెళ్దాం రమ్మని అంటే నేను రాను. ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి ఆయన పిలవంగానే ఆయన వెంబడి వెళ్ళిపోయాడు. అదే ఈరోజు చాలా ఆశ్చర్యకరం కలుగుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువాను వెళతా ఉంటే చాలామంది ఆయన దగ్గర స్వస్థతలు పొందుకున్నారు. చాలామంది ఆయన మాటలు విన్నారు. చాలామంది ఆయన్ని దగ్గరగా ఉండి చూశారు. చాలామంది ఆయన ఆశ్చర్యకార్యాలు చూశారు. కానీ చాలా తక్కువ మందిని, ఎక్కువ మందిని కాదు, వేళ్లతో లెక్క పెట్టేంతమందినే ఆయన నన్ను వెంబడించి నన్ను పిలిచాడు. అలాగే నేను నీతో కూడా వస్తానయ్యా అన్న వారిని ఆయన ఒకటే మాట్లాడినాడు, అరే నేను ఉండడానికి నాకే ఒక ఇల్లు లేదు, నాకే ఒక కొంప లేదు, నాకే ఒక స్థలం లేదు, నువ్వు వచ్చి ఎక్కడ ఉంటావు అని చెప్పేసి అని అన్నాడు. మరొక వ్యక్తి వచ్చి నేను నిత్యజీవం పొందుకుంటాను, నేను ఏమి చేయాలయ్యా అని అంటే, అయ్యా ఫలానా చెయ్యి అని అంటే ఆ మనిషి అన్నాడు, ఆయన ఒక అధికారి అని రాయబడింది పిల్లలు. ఆయన అన్నాడు, నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తావు. అంటే నీ దగ్గర నాకు కొత్తదనం ఏం కనపడలేదు. నువ్వు అందరికీ బోధ చేస్తున్నావు, అందరితో మాట్లాడుతున్నావు, అందరికీ చెబుతా ఉన్నావు. నీ దగ్గర ఏమైనా కొత్తదనం కనపడిద్దేమో నేను వచ్చాను. నువ్వు నాకు తెలిసిన పాత విషయాలు చెబుతున్నావు. ఈ నరహత్య చేయొద్దు, దొంగిలించవద్దు, అబద్ధం ఆడవద్దు అనే మాటలు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. వీటన్నిటినీ నేను పాటిస్తూనే ఉన్నాను అని చెప్పేసి అని యేసుప్రభు వారికి సమాధానం చెప్తే, అయితే ఆయన చెప్పాడు, యేసుప్రభు వారు చెప్పారు ఆయనకి, అయితే నీ జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. ఆ కొదువు పోతే నువ్వు సంపూర్ణం అయిపోతావు. హల్లెలూయా. ఆ కొదువు పోతే నువ్వేమైపోతావు? సంపూర్ణం అయిపోతావు. అదేంటంటే నువ్వు ఆస్తురుడు కాబట్టి నీ ఆస్తి అంతా కూడా బేదలకు అమ్మి నువ్వు వచ్చి నన్ను వెంబడించుము. ఒక అతను అడిగితేనేమో నా దగ్గర స్థలం లేదు, వద్దు అన్నాడు. మరొక వ్యక్తి అడిగితేనేమో నీకు ఒక లోటు ఉంది, ఆ లోటును సరిచేసుకొని, ఆ కొదువును సరిచేసుకొని నువ్వు నాతో పాటు రావచ్చు అన్నాడు. మరొక వ్యక్తిని చూస్తే ఆయన్ని నువ్వు నన్ను వెంబడించమనగానే పిల్లరా, మరి ఆయన వెంబడించేటువంటి గుంపుగా మనం చూస్తూ ఉంటాం. స్తోత్రం కలుగును గాక. ఈ వెంబడించినటువంటి వాడు తర్వాత 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నటువంటి ఈ ఫిలిప్పు ఏమి చూసి ఆయన్ని వెంబడించాడు? ఆయనలో ఏ గొప్పతనం చూసి ఆయన వెంబడించాడు? ఏమి తెలుసని, ఏమి ఎరుగునని, ఆయన
యేసు ప్రభువును వెంబడించడానికి కారణమైందనేది ఈరోజు మనందరం కూడా చర్చించుకోవాల్సిన విషయం, ప్రశ్నించుకోవాల్సిన విషయం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటికే యూదులైనటువంటి ఈ ప్రజలందరూ కూడా ప్రవక్తలు రాసిన ప్రవచన గ్రంథంలో రాయబడతా ఉంది. ఆ మాట ఏమిటంటే, మనల్ని రక్షించడానికి ఒక మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు, రక్షకుడు వస్తాడు, క్రీస్తు వస్తాడు, అభిషిక్తుడు వస్తాడు అని ఫోర్ ఫాదర్స్ పితరులు తాత ముత్తాతలు వేల సంవత్సరాల నుంచి పిల్లలకి బోధ చేస్తూ ఉంటే వినినటువంటి పిల్లలు వీరు కూడా తాతలు అయిపోయి చనిపోతున్నారు. కానీ ఆ మెస్సియా మాత్రం రావట్లేదండి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ ఫిలిప్ కూడా ఎవరో చెప్పారు మెస్సియా వస్తాడు అని. మెస్సియా వస్తాడు అనే మాట ఈయన మనసులో బాగా పడిపోయినట్టుంది. నేను అనుకుంటా ఉన్నాను, ఈ మాట చదువుతామంటే ఈ ఫిలిప్పు చూసిన ప్రతి మనిషిని కూడా ఏనే మెస్సియానేమో, ప్రవక్తల గ్రంథంలో రాయబడిన వ్యక్తి ఏనేనేమో, ప్రవక్తల గ్రంథంలో రాయబడినటువంటి మనిషి ఏనేనేమో, ఆ అభిషిక్తుడు ఏనేనేమో, అభిషిక్తుడి యొక్క లక్షణాలు ఈయనలో ఉన్నాయా, అభిషిక్తుడి యొక్క అర్హతలు ఈయనలో ఉన్నాయా అని ఆయన ఊహ తెలిసేటప్పటి దగ్గర నుండి, ఆయనకి అవగాహన కలిగినప్పటి దగ్గర నుండి ప్రతి మనిషిని గమనిస్తున్నాడేమో అని నాకు అనిపించిందండి మాట చదువుతూ ఉంటే. అంటే ఆయన మనసులో ఎవరిని చూడాలని ఉంది? మెస్సియాని చూడాలని ఆయనకు ఆశ ఉంది. ఆయన మనసులో రక్షకుని చూడాలని ఆశ ఉంది. ఆయన మనసులో దేవుడిని చూడాలని ఆశ ఉంది. ఆయన మనసులో విమోచన కలిగించేటువంటి ఆ శక్తి గల వాడిని చూడాలని ఆయనకు ఆశ ఉంది. కానీ వాళ్ళు కనిపించడం లేదు, వాళ్ళు దొరకటం లేదు. ఆయన కన్నులు అలాంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆయన కన్నులు ఆ మెస్సియా కనిపిస్తాడేమో, ఆ రక్షకుడు కనిపిస్తాడేమో, ఏ మూలని కనిపిస్తాడేమో ఆశ, ఆలోచనలు ఆయన్ని వెతికేలాగా ఆయన జీవితాన్ని ప్రేరేపించిన కారణం చేత ఆయన మెస్సియా రూపం ఆయన మనసులో మెదిలి ఆ రూపం కోసం, ఆ లక్షణాల కోసం, ఆ దైవిక అనుభూతి కోసం ఆయన ప్రతి ప్రజలను గమనిస్తూ ఉంటే అనుకోని రీతిగా ఒక మంచి రోజున యేసు ప్రభువు వారు ఆయన వెంబడించమని చెప్పినప్పుడు ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. ఈయన ఎవరు నన్ను వెంబడించమని చెప్పడానికి? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ఒక్కసారి 2 సార్లు మాట్లాడతాడంట. నా ప్రియ సహోదరులారా, సహోదరుడా, పదే రమ్మని నేను పిలవరు. ఆ మధ్య పొద్దునే అనుకున్నాను, నేను ఒక మాట విన్నాను. అయ్యా ప్రార్థనకు రాలేదు ఏమిటి అని పిలిస్తే ఆయన సమాధానం ఇచ్చారంట, నువ్వు నాకు ఫోన్ చేసింది ఒక్కసారిగా అన్నాడంట. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఒక్కసారి పిలిచినా, అరసారి పిలిచినా దేవుడు స్పర్శకి మనం గురి కావాల్సిందే. దేవుడు పిలిస్తే దేవుని యొక్క సన్నిధికి ఆకర్షితులం కావాల్సిందే. స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథంలో పదే రాయబడిన మాట, ఎక్కువసార్లు రాయబడిన మాట, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పకుండా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఈ జీవితంలో మేలు పొందుకోవాలంటే చెవిగలవాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాటలు వినుగాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఫిలిప్పు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేసి మరి ఎప్పటికీ గ్రహించుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికి ఆయనకు అవగాహన అయింది. ఆయన గ్రహించుకున్నాడు, ఆయన తెలుసుకుని వెళ్ళి వెంటనే వేరొకరికి చెబుతూ ఉన్నాడు, వేరొకరితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఆ మాట ఏమిటని చూసినట్లయితే స్తోత్రం కలుగును గాక. 45వ వచనం రాయబడతా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం రాయబడుతుంది. ఏమిటనంటే, ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని.
ఆయనను కనుగొంటిమి. హల్లెలూయా. ఈ మాట నేను చాలా జాగ్రత్తగా పరిశీలించారు పిల్లరా. ఫిలిప్ ఆనాటి యూదులు యేసు ప్రభు వారి మీద అసూయపడ్డారు. ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులు, ఆనాటి పరిసయ్యులు, ఆనాటి మరి పెద్దలందరూ కూడా, సమాజ మందిరం అధికారులందరూ కూడా యేసు ప్రభు వారి మీద ఈర్ష్యపడ్డారు. యేసు ప్రభు వారిని ఎప్పుడు కూడా మరి ఆయన ప్రకటించకూడదు, ఆయన తిరగకూడదు, జనాలలో ఆయనకి పేరు రాకూడదు, ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయన అద్భుతాలు చేయకూడదు, ఆయన స్వస్థతలు చేయకూడదు అనే ఆలోచన కలిగి ఉన్నారు తప్ప ఆయన గురించి ఒక్క విషయం కూడా లోతుగా ఆలోచన పని వారు ఒక్కరోజు కూడా చేయలేదు. వారందరూ ఎవరయ్యానంటే ధర్మశాస్త్రం ఎరిగిన వారు, వారందరూ విద్యలో ప్రావీణ్యత కలిగిన వారు, వారందరూ చాలా దైవభక్తి కలిగిన వారు. యేసు ప్రభువును సిలువ వేసింది, యేసు ప్రభువును దూషించింది దేవుడు అంటే భయం లేని వారు కాదు. యేసు ప్రభువును దూషించింది, యేసు ప్రభువుని హేళన చేసింది దేవుడు అంటే ఎరగని వారు కాదు. వారందరికీ బహు దైవభక్తి ఉంది. వారందరూ భక్తి కలిగిన వారు, వారందరూ జ్ఞానం కలిగిన వారు, వారందరూ వాక్యం తెలిసిన వారు, వారందరూ మోషే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు, వారందరూ ఆజ్ఞలు ఎరిగినటువంటి వారు. వారికి అందరికీ ప్రవక్తల గురించి తెలుసు, ప్రవచనాల గురించి తెలుసు, ప్రవచనాల నెరవేర్పు గురించి కూడా తెలుసు. కానీ ప్రవచన నెరవేర్పు వారి కాలంలో వారి మధ్యలో జరిగిందనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనిషికి ఆలోచించడం చాలా అవసరం, గుర్తించడం బహు అవసరం. ఎప్పుడైతే ఆలోచన చేసి గుర్తిస్తామో అప్పుడే సరైన అవగాహన కలుగుతుంది. సరైన అవగాహనలోనే మంచి మనసు, మంచి హృదయం, అనగా దైవిక భాషలో చెప్పాలంటే దాన్ని అంగీకరించే మనసు పుడుతుంది. మొత్తానికి ఈ ఫిలిప్పు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు. అతని పేరే నతానియేలు. అతని దగ్గరికి వెళ్ళి చూడండి, ఆశ్చర్యంగా ఉంది. ఫిలిప్పు నతానియేలును కనుగొని అని అంటే దీన్ని ఇంకా విశ్లేషణ చేసి ఆయన ఎక్కడో ఉన్నాడు అంటే ఈయన మనసు, ఫిలిప్పు మనసు ఆరాటపడతా ఉంది. ఈయన గురించి చెప్పాలని, ఎవరి గురించి చెప్పాలని? యేసు ప్రభు గురించి చెప్పాలని, యేసు ప్రభు గురించి చెప్పాలని, యేసు ప్రభు గురించి చెప్పాలని ఆయన మనసులో ఆరాటంగా, ఉబలాటంగా ఉంది. మన భాషలో చెప్పాలంటే ఈ ఉబలాటంలో ఒక మంచి సంతోషకరమైన విషయాన్ని పంచుకోవాలంటే, సంతోషకరమైన సందర్భాన్ని మరి పంచుకోవాలంటే మనం ఎవరితో పెడితే వాళ్ళతో చెప్పం. ఎదురుగా అనేక మంది ఉంటారు, కానీ లేదు మనం వాళ్ళతో మాట్లాడటానికి మనం ఇష్టపడం. మనకు నచ్చిన వాళ్ళతో, మనకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటానికి, దాన్ని వారితో పంచుకోవటానికి బహుగా ఆశపడతాం. వారు దూరంగా ఉన్నా సరే వారితో ఫోన్ చేసి మాట్లాడతాం, లేకపోతే వారు ఉన్న చోటకు వెళ్ళి, వారు ఉన్న ప్రదేశానికి వెళ్ళి మనం వారితో మాట్లాడటానికి బహుగా ఇష్టపడతాం. ఒకరోజు లేట్ అయినా, 2 రోజులు లేట్ అయినా పక్కన ఎంతమంది ఉన్నా ఆ మాట వారికి చెప్పం. కానీ వాళ్ళు కలిసినప్పుడే, హల్లెలూయా, ఎవరు కలిసినప్పుడు, మనకిష్టమైన వారు కలిసినప్పుడు మాత్రమే దాన్ని వారితో పంచుకుంటాం. వాక్యం రాయబడతా ఉంది, ఫిలిప్పు నతానియేలును కనుగొని, అంటే వెతుక్కుంటూ ఈ విషయాన్ని నతానియేలుకు చెప్పాలి అనుకున్నాడు. తను నతానియేలు చెప్పాలి అని చెప్పేసి అని వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. నీకు సంగతి తెలుసా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే ధర్మశాస్త్రములో, హల్లెలూయా, దేంట్లోనండి? ధర్మశాస్త్రంలో మోషే చెప్పినట్లుగా, అలాగే ప్రవక్తలందరూ చెప్పినట్లుగా, వారు ఎవరి గురించి రాశారో, యెషయా ప్రవక్త ఎవరి గురించి రాశాడో, దావీదు ఎవరి గురించి రాశాడో, మోషే ఎవరి గురించి రాశాడో, ధర్మశాస్త్రంలో దేవుని యొక్క లేఖనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చదివాను. నేను చదివితే ఆ లక్షణాలన్నీ కూడా ఈయనలో కనబడుతున్నాయి. ఆలోచన చేస్తే అనిపిస్తూ ఉంటుంది, యేసు ప్రభువు వెంబడించమని చెప్పంగానే ఫిలిప్పు ఎంతగా ఆలోచించుంటాడు. రమ్మన్నాడు, నన్ను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అసలు నన్ను రమ్మడానికి ఈయనెవరు? ఆయన రమ్మనగానే వినాలనిపిస్తుంది నాకు. ఆయన రమ్మనగా వెంబడించాలని ఆశ మనసులో నాకు కలుగుతుంది. నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళితే ఎటువైపు దారితీస్తుందో, ఈయన నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో అని ఎన్ని సందేహాలు ఆయనలో వచ్చి ఉంటాయో, ఎన్ని ఆలోచనలు ఆయన మనసులో వచ్చి ఉంటాయో, ఎన్ని తలంపులు ఆయన హృదయంలో కలిగి ఉంటాయో. పిల్లరా, ఒక ఎంత ఆలోచన చేసి ప్రయత్నం చేస్తే మొత్తానికి ఆయన మనసులో ఒక పోరాటమే జరిగింది. నేను అనుకుంటా ఉన్నాను, ఆయన ఆల్రెడీ ఈ ప్రవక్తల గ్రంథాలు, ధర్మశాస్త్రం ముందే చదివన్నా ఉంటాడు, లేదంటే యేసు ప్రభు వారిని చూసిన తర్వాత మళ్ళీ ప్రవక్తల గ్రంథాలు తెరిసైనా చూసి ఉంటాడు.
హల్లెలూయా చెప్పాలి కదా, హల్లెలూయా. అంటే పరిశీలన చేస్తున్నాడు. పౌలు గారు వాక్యం చెప్తుంటారంట, స్త్రీలంట ఆయన చెప్పింది వాక్యం ఉందో లేదో చూసుకునే వాళ్ళంట. అలాంటి స్వభావం కలిగినటువంటి ఫిలిప్పు పరిశీలన చేస్తున్నాడు, చూస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఏముంది, ఆయన ఎలా నడుస్తున్నాడు, ప్రవక్తల గ్రంథంలో ఏమని ప్రవచించబడింది, ఆయన ప్రవర్తన ఎలా ఉంది, ప్రవక్తలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఆయన జీవిత విధానం ఎలా ఉంది, ప్రవక్తలు ఏం బోధిస్తున్నారు, ఆయనలో ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకొని ఒక అవగాహనకు వచ్చాడు పిల్లరా. అవగాహనలో గ్రహింపుకు వచ్చాడు. ఆ గ్రహింపును బట్టి వెంటనే ఆయన మాట్లాడుతున్నాడు, నేను ఆయన్ని కనుగొన్నాను, మేము ఆయన్ని కనుగొంటిమి అని చెప్పి మాట్లాడుతూ అన్నాడు. ఆయన యేసోబు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. స్తోత్రం కలుగును కదా, హల్లెలూయా. అసలు అప్పటికే యేసు ప్రభు వారిని చాలామంది హేళన చేస్తాను. ఈయన అరే ఆ వడ్రంగి యేసోబు కొడుకు కదా, ఆ మరియ కొడుకు కదా, అరే వీడు రోజు మన ముందే వెళ్ళేవాడు కదరా, ఇదేంటో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, విచిత్రంగా మాయలు చేస్తున్నాడు, విచిత్రంగా స్వస్థతలు చేస్తున్నాడు. వారు అనుకుని ఉంటారు, ఎవరన్నా బయట నుంచి వచ్చి ఉంటే నమ్మేవారేమో కానీ వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన యేసోబు కొడుకు అలా ఆశ్చర్యకారాలు చేస్తామంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు నేను అంటున్నానండి. స్తోత్రం కలిగి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కళ్ళ ముందే పుట్టాడు కదా, కళ్ళ ముందే పెరిగాడు కదా, కళ్ళ ముందే పెద్దవాడు అయ్యాడు కదా, ఇవన్నీ చూస్తుంటే అరే మన ముందు పెరిగినోడు, మన ముందు పుట్టినోడు ఇట్లా గొప్ప కార్యాలు చేయటం ఏంట్రా, ఏదో మాయ చేస్తున్నాడు రా అని చెప్పేసి అని వాళ్ళందరూ కూడి కొమ్మక్కయ్యి ఆయన మీద ద్వేషాన్ని చూపించి అసూయ కలిగి ఆయన శిలువ మరణానికి అప్పగించారు. కానీ ఆయన యేసోబు కుమారుడు రూపంలో పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భంలో పుట్టాడని చెప్పేసి అనే విషయాన్ని వారు గ్రహించుకోలేకపోయారు. స్తోత్రం కలుగును గాక. ఆ గ్రహింపు ఫిలిప్పుకు వచ్చిందని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈ సభలు ప్రారంభిస్తున్నప్పుడు, ఈ సభలు పెడుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. దీనికి ఏం టైటిల్ పెట్టాలా అని ఆలోచన కలిగినప్పుడు నాకు వెంటనే మనసులోకి వచ్చింది రక్షణ ఉజ్జీవ సభలు. హల్లెలూయా. ఏం సభలండి? రక్షణ ఉజ్జీవ సభలు. అంటే రక్షణలో ఉన్నవారు ఉజ్జీవంగా ఉండాలి, రక్షణలో లేనివారు రక్షణ గురించి ఉజ్జీవంగా ముందుకు పరిగెత్తి రావాలి. ఉజ్జీవంగా అనే మాటని మరొక మాటలో చెప్పుకోవాలంటే వెరీ యాక్టివ్గా అనమాట, చాలా చక్కగా. ఆ ఆలోచన కలిగినప్పుడు నాకు అనిపించింది ఖచ్చితంగా ఈ సభల ద్వారా నేను మా దైవజనులు అందరిని అడిగాను, ఈ సభల ద్వారా నేను ఒక ఆశ్చర్యకారం కోరుకుంటున్నాను అయ్యగారు, మీరు ప్రార్థన చేయడం అన్నప్పుడు దైవజనులు అందరూ కూడా ఎంతోమంది దైవజనులు ప్రార్థన చేశారు. ఇంతకుముందు ప్రార్థన ప్రారంభించినప్పుడు స్టేజ్ మీద ప్రార్థన చేశారు, సేవకుల సమావేశంలో ప్రార్థన చేశారు, ఈ స్థలము క్లీన్ చేస్తున్నప్పుడు బాగు చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి కూడా ప్రార్థన చేశారు, మందిరంలో ప్రార్థన చేశారు, ఆఫీస్ రూమ్లో ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసిన అంశాన్ని, నేను చేయమన్న అంశాన్ని, వారు చేసిన అంశం ఏమిటంటే ఒకటే పిల్లలు ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి వారు, అంటే సంఘాల్లో ఎవరైతే ఉన్నారో దేవుడిని నమ్ముకున్నామని విశ్వాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తిలో స్థిరపరచబడాలి. రెండవది నూతనంగా ప్రభువుని ఎరిగినటువంటి వారు ముందుకు రావాలి. ఈ రెండు కాన్సెప్ట్ల మీదే ప్రార్థనలు చేసి ఈ సభలను మేము ప్రారంభించడానికి దేవుడు కృప చూపించి సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తామన్నప్పుడు ఒక దైవజనుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా, చాలామంది విశ్వాసంలో ఉన్నట్టుగా ఉన్నారు కానీ, చాలామంది రక్షణలో ఉన్నట్టున్నారు కానీ వారికి మారు మనసు లేనట్టుగా కనపడుతుంది ప్రభువా, ప్రజలకి మారు మనసు దయచేయండి అని ప్రార్థన చేశారు. నేను అనుకున్న ఖచ్చితంగా ఈ దాసుడు ద్వారా దేవుడు మాట్లాడాడు, దేవుడు పలికించాడు నేను నమ్ముతున్నప్పుడు ఇలా స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈరోజు ప్రజలు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు, ఉద్యమం లేదు, బ్రతుకు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిపోయిన చేప అది దేనికి పనికిరాదండి, తినడానికే. దానిలో చలనం లేదు, దానిలో కదలిక లేదు. పక్షవాయువు గలవాడి గురించి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది తెలుసా? వాడినంట 4 మనుషులు మోసుకొని పోయారంట. 4 మనుషులు మోసుకొని ఎవరిని తీసుకుపోతారు చెప్పండి, చెప్పాలి. 4 మనుషులు మోసుకొని ఎవరిని తీసుకుపోతారు? చనిపోయిన వాడిని తీసుకెళ్తారు. అంటే పక్షవాయు గలవాడు పేరుకు మాత్రమే ప్రాణం ఉంది కానీ
ఏ పని చేయటానికి అతనికి ఏ భాగం కూడా సహకరించదు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ దేవుని ఎరిగిన నీవు, పరిశుద్ధ దేవుని గురించి విన్న నీవు చలనము లేని స్థితిలో ఉన్నావు అంటే నీలో జీవము లేదు. నువ్వు పేరుకే బ్రతుకుతున్నావు కానీ నీవు మాత్రము మృతుడవే. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు బ్రతకాలి, అదే దేవుని యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా నువ్వు ఆలోచన చేయాలి. ఫిలిప్పు ఎలాగో ఆలోచన చేశాడో, ఫిలిప్పు వెళ్ళి తన మనసులో ఉన్న మాటలు ఆలోచన నతానీయులకు ఎలా చెప్పాడో, ఫిలిప్పు ఎలా గ్రహించుకున్నాడో, ఫిలిప్పు ఎలా ధర్మశాస్త్రాన్ని పరిశీలించాడో, ఫిలిప్పు ఎలా ప్రవక్తల్ని అవగాహన చేసుకున్నాడో, ఆ సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళగలిగితే ఈరోజు ఫిలిప్పును చూసినట్టుగా నీలో మరొక ఫిలిప్పును చూడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ప్రియులారా, చాలామంది జీవితాలు దేవునికి దూరంగా ఉంటున్నాయి. చాలామంది అంటారు, మీరు ప్రార్థన చేస్తారా? మేము ప్రార్థన చేస్తామండి. ఇంకొక మాట ముందుకు వచ్చి అంటూ ఉంటారు, మేము బాప్తీసం కూడా తీసుకున్నాం, మేము బాప్తీసం కూడా తీసుకున్నాం. నువ్వేమన్నా చేయండి, నీలో ఫిలిప్పుకున్న గ్రహింపు ఉందా? ఆయన్ని నిజంగా తెలుసుకున్నావా అనే మాటని ఒకంత నువ్వు ఆలోచన చేయవలసిందిగా ప్రభువు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట చూసుకున్న పిల్లలు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే ఒకసారి చదువుదామండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 1వ వచనం మొదటి భాగం చూద్దాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 65 మొదటి వచనాన్ని చూద్దాం. స్తోత్రం కలుగును గాక. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. స్తోత్రం కలుగు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనకు రానిచ్చితిని. అంటే నా గురించి తెలియని వారిని, నా గురించి అవగాహన లేని వారిని నన్ను చూడటానికి, నన్ను దర్శించడానికి నేను వారిని రమ్మని పిలిచాను. ఆ తర్వాత రాయబడుతున్న మాట ఏంటంటే, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. హల్లెలూయా. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను అని చెప్పేసి అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగాక. నిజంగా దేవుడండి, మనం దేవుడిని వెతకట్లా, దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. అయినా సరే దేవుడిని లెక్క చేయట్లే. మనకి దైవ దర్శనం లేదు, అయినా సరే దేవుడు మనకు దర్శనాన్ని కలుగజేస్తున్నా కూడా దేవుని యొక్క దర్శనాన్ని పట్టించుకోవట్లేదు, దేవుని యొక్క మాటలను పట్టించుకోవట్లేదు, దేవుని యొక్క కృపని పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చే మహిమని పోగొట్టుకుంటున్నాం. స్తోత్రం కలుగును గాక. ఆయన మనకు సంబంధించిన దేవుడు కాదు, మన దేవుడు కాదు, ఎవరో దేవుడు, ఏదో దేవుడు అనేటువంటి ఆలోచన కలిగి ఏమైపోతున్నాం అంటే ప్రియులారా, ప్రభువుకి దూరం అయిపోతా ఉన్నాం. పాపము చేయొద్దు అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, దేవుడు పాపము చేయకుండా మనిషిని ఆపొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆకలి అవుతుంది, నువ్వు తినకుండా ఆగొచ్చు కదా అని నేనంట. ఆగండి 4 రోజులు. నువ్వు గాలి పీల్చుకుంటున్నావు కదా, గాలి పీల్చుకుండా కాసేపు ముక్కు మూసుకోవచ్చు కదా అని నేను అంటున్నాను. స్తోత్రం కలుగు. హల్లెలూయా. అలాంటి వారికి అవగాహన లేని స్థితిలో, గుర్తింపు లేకుండా, గ్రహింపు లేకుండా ఈరోజు ఉండిపోతున్న సత్యాన్ని మనం గ్రహించాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 36 వచనం రాయబడతా ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట నా జీవితాన్ని ఎంతగానో దర్శించిన మాట. యేసు ప్రభు అందరికీ దేవుడు ఏంటి అని చెప్పినప్పుడు ఫిలిప్పు కనుక ఏ రీతిగా ఆ ప్రవచన గ్రంథాలను, ధర్మశాస్త్రాన్ని చూసి గ్రహించుకున్నాడో, నేను రోమాపత్రికని, నిర్మాకాండాన్ని చూసుకొని చదువుకొని గ్రహించుకోవడం జరిగింది. ఈయన నిజమైన దేవుడు. అవును, ఎస్, ఈయన దేవుడు. ఈరోజు చాలామంది అనుకుంటున్నట్టుగా, పొరపాటుపడుతున్నట్టుగా, ఈయన మన దేవుడు అని ఊగుతున్నట్టుగా ఆయన మన దేవుడు కాదు. కానీ ఆయన మనల్ని పిలవటం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళాం మనం, అంతే. ఆయన మనల్ని రానివ్వటం వల్ల ఆయన దర్శనానికి మనం వెళ్ళాం. ఆయన మనతో నేనున్నాను చెప్పడం వల్ల పిల్లరా ఆయన పేరు పెట్టుకుని మనం బ్రతుకుతున్నాం ఈరోజు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ మాట మన జీవితంలో నెరవేరుతుంది.
నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనంలోకి రానిచ్చితిని, నన్ను వెతకని వారికి నేను దొరికితిని. మనం ఆయన వెతకలేదు, కానీ ఆయనే మనకు దొరికేలాగా మనకు ప్రత్యక్షమయ్యాడు. అందువల్లనేమో మనం ఆయన చులకనగా చూస్తున్నాం. యూదులకు మాత్రమే ప్రత్యక్షమైన దేవుడు, యూదులకు మాత్రమే, అబ్రహాము సంతానంగా మాత్రమే దేవుడుగా ఉన్న దేవుడు ఈరోజు సర్వలోకానికి, సర్వ సృష్టికి దేవుడుగా ఉన్నాడు అని అంటే అది మన గొప్పతనం కాదండి, మన శక్తి కాదు, మన సామర్థ్యం కాదు. ఆయన మంచితనము, ఆయన ప్రేమ, ఆయన మనకు దగ్గరగా దర్శించడానికి కారణమైంది తప్ప మరొకటి లేదని నేను ఈరోజు చాలా గట్టిగా చెబుతున్నాను. మీ అందరికీ స్తోత్రం కలుగును గాక. నేనున్నాను, ఇదిగో నేనున్నాను, నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. ఒకవేళ దేవుడు అబ్రహాము సంతానంగా మాత్రమే దేవుడుగా ఉండుంటే కనుక ఈరోజు నిజంగా మనం ఏ చెట్టుకో ఏ రాయుకో మొక్కవలసిన పరిస్థితులు ఉండేవాళ్ళు అండి, ఈ సాంప్రదాయ ప్రకారం చూస్తే. కానీ దేవుడు మనల్ని దర్శించాడు, దేవుడు మనకు దర్శన భాగ్యాన్ని దయచేశాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే సజీవుడైన దేవుడిని కనుగొనగలిగాం, సజీవుడైన దేవుడిని వెతకగలిగాం, సజీవుడైన దేవుడిని పట్టుకొనగలిగాం. కానీ ఇంతవరకు కూడా ఇంకా చాలామంది జీవితాల్లో ఫిలిప్పుకు వచ్చిన గ్రహింపు రాకుండానే అలాగే ఉండిపోయిందండి. పైకి మాత్రమే భక్తి చేస్తూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని ఏమని చెప్పాలంటే మా పక్షపాతం వచ్చిన వారిగా మనం చెప్పాలి. స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు చల్లం లేదు, ప్రాణం మాత్రమే బతుకుంది, కానీ వాడు ఎటు నడవలేడు, వెళ్ళలేడు, తినలేడు, ఏమీ చేయలేడు, ఏ భాగము పనిచేయదు. నీ స్థితి కూడా ఎలా ఉందంటే పక్షవాయువు వచ్చిన వాడు ఎలా పడిపోయినాడో అలా పడిపోయి ఉన్నావు. ఎందుకంటే నీకు పిలుపుకున్న గ్రహింపు లేదు కాబట్టి, నీ అవగాహన లేదు కాబట్టి నువ్వు దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నావు. స్తోత్రం కలుగును గాక. మరొక మాట చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే ప్రియులరా 4:19 అండి. అయితే ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించున్నాము. స్తోత్రం కనుక మొదట ఆయనే మనల్ని ప్రేమించను కనుక మనం అంటే మనమేమో ఆయన ప్రేమించలా, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనమేమో ఆయన దగ్గరికి వెళ్ళాలా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఆయనే మన దగ్గరికి వచ్చాడు, మనమేమో ఆయన దర్శించలా. ప్రభువే మనల్ని దర్శించాడు, మనమేమో ఆయనతో మాట్లాడట్లా, ఆయనే మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఆయనే మనకంటే ముందుగా ఆయనే మనల్ని ప్రేమించాడు, ఆయనే మనల్ని ప్రేమించాడు. కాబట్టి పిల్లరా, ఈరోజు ఆ ప్రేమని తృణీకరించి వాడిగా ఉంటావా? ఆ ప్రేమని అర్థం చేసుకొని, ఆ దర్శనాన్ని అర్థం చేసుకొని, అర్హతలకి మన జీవితాలకు అర్హతనిచ్చి ఆయనతో కూడా నడవడానికి ఇచ్చిన భాగ్యాన్ని నువ్వు దృష్టి పెట్టి నిలబెట్టుకుంటావు అనేది ఈరోజు నీకు ఒక ఇంత ఛాలెంజ్కరమైనటువంటి అంశమే ఇది. స్తోత్రం కలుగును గాక. నీ జీవితాల్లో ఎన్నో రోజులు ఎన్నో ఉపదేశాలు ఎన్నో వాక్యాలు వినుంటావు, కానీ నిజంగా ఫిలిప్పు గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఫిలిప్పు గ్రహించాడు, ఫిలిప్పు మనసు తెరవబడింది, ఫిలిప్పు లేఖనాలని గుర్తెరిగాడు. స్తోత్రం కలుగును. యేసుప్రభు వారు వెళతా ఎమ్మాయి మార్గంలో ఇద్దరు యవనస్తుల యొక్క కళ్ళను తెరిచాడంట, మనసును తెరిచాడంట. రాయబడింది, వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచిన అని రాయబడిందండి. నిజంగా నీ మనసు మొయ్యబడి ఉందండి, నీ మనసు మొయ్యబడి ఉంది కాబట్టి క్రీస్తు గురించి సంపూర్ణ జ్ఞానం నీకు కలగట్లేదు. నీ మనసు మొయ్యబడి ఉంది కాబట్టి ఆయన్ని పైపైనే చూస్తున్నావు, ఆయన లోతుగా చూడలేకపోతున్నావు. స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే పిల్లరా, దేవుని యొక్క వాక్యం రీతిగా రాయబడుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. అయితే యాకోబు ఇశ్రాయేలు ఎలాగూ సెలవిస్తున్నాడు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. ఈ మాటని చాలా చాలా జాగ్రత్తగా. అయితే యాకోబు, హల్లెలూయా. ఏమంటండి? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా. అర్థమైందా? ఒక మనిషినే పిలుస్తున్నాడు, ఒక వంశాన్ని, ఒక గోత్రాన్ని పిలుస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే వాక్యం, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడును యెహోవా, నిన్ను సృజించిన వాడు యెహోవా. అంటే యాకోబుగా నిన్ను సృజించింది యెహోవానే. తర్వాత చూడండి, సృష్టి నిర్మాణం, ఈ రెండు పదాలను విడదీసి చూసుకుంటే సృష్టి అంటే ఆటోమేటిక్గా పుట్టడం అనమాట. నిర్మాణం అని అంటే
దానిలో మార్పును తీసుకురావటం హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ప్రవచన గ్రంథం రాయబడతా ఉంది, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, నిన్ను సృజించిన వాడిని నేనే, సర్వశక్తి గల దేవుడును. కింద అంటాడు ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు. అంటే యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన వాడు అని అర్థం. దీన్ని యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతని చూడలేకపోయాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుకోలేకపోయాడు, దేవుణ్ణి యాకోబు స్తుతించలేకపోయాడు. స్తోత్రం కలిగినాక ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత ఇశ్రాయేలుగా దేవుడిని స్తుతించినట్టుగా, దేవుని మహింపరిచినట్టుగా మనం వాక్యం చూస్తూ ఉంటాం. పిల్లలు స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను విమోచించి ఉన్నాను. యాకోబుతో మాట మాట్లాడట్లేదు దేవుడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. యాకోబుకు విమోచన లేదు, ఇశ్రాయేలుకు విమోచన ఉంది. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నా ప్రియ సహోదరుడు సహోదరు, నువ్వు ఏమనుకుంటున్నావు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు, నువ్వు నా సొంతం, నీవు నా సంపద, నీవు నా ఆస్తి, నీవు నాకు మాత్రమే చెందిన వ్యక్తివి, నాకు మాత్రమే చెందిన దానవు, నాకు మాత్రమే చెందిన వాడవు. కాబట్టి నన్ను వెంబడించు. యాకోబు కూడా నీ జీవితాన్ని ఇశ్రాయేలుగా మారుస్తాను. యాకోబు కూడా నీ జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చి నీ పేరును గొప్ప చేస్తాను. ఇశ్రాయేలుగా నీ కీర్తిని వ్యాపింపజేస్తాను. నువ్వు చేయవలసిన పని ఏంటంటే నన్ను వెంబడించు. ఎంతమంది ఈ రాత్రి వేళ యాకోబులుగా ఉన్నటువంటి మీరు ఇశ్రాయేలుగా మారడానికి ఇష్టపడతా ఉన్నారు? ఎంతమంది ఈరోజు దేవుని సొత్తు కాకుండా మిగిలిపోయిన మీరు దేవుని సొత్తుగా ఉండాలని ఆశపడతాను? స్తోత్రం కలుగు హల్లెలూయా. దేవుని సొత్తుగా ఉండడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చెప్తా ఉన్నాడు ఏంటనంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగు హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే అని అంటే ఎవరు కనపట్లేదు. అబ్రహాము వెళతా ఉంటే కుమారుడు అడుగుతా ఉన్నాడు, నాయనా ఎక్కడా బలికి గొర్రెపిల్ల ఎక్కడయ్యా అంటే అబ్రహాం అన్నాడు, యెహోవా ఈరే. అబ్రహాంతో మాట్లాడుతాడు, అబ్రహామా వద్దు, నీ కుమారుడిని చంపొద్దు. స్తోత్రం కలుగు హల్లెలూయా. ఆదాము దాక్కున్నాడు. ఆదాము దాక్కోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాదండి. ఆదాము దాక్కోవాలని దేవుని యొక్క చిత్తం. ఆదాము తయారు చేసిన విధానం వేరుగా ఉందండి. ఆదాముని దేవుడు యజమానునిగా చేశాడు, ఆదాముని దేవుడు అధికారిగా చేశాడు. మరొక భాష చెప్పాలంటే దేవుడు ఆదాము చేయడం గల కారణం ఏంటో తెలుసా? సృష్టి మీద కమాండర్గా ఉండడానికి దేవుడు ఆదాముని చేశాడు. స్తోత్రం కలుగు హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? నమ్మని గట్టిగా చెప్పకుండా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. సృష్టి అంతటిని తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టి, ఇదిగో ఇదంతా నీకు ఇస్తున్నాను, దీన్ని పరిపాలించుకోపో అన్నాడు. ఇదంతా నీకు అప్పు చెబుతున్నాను నేను, వీటికి ఏం పేర్లు పెడతావో పెట్టుకో, దీన్ని నీ నోటితో ఏం పేరుని పలుకుతావో పలుకు, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో అని దేవుడు ఏదైనా తోటలో ఆదాము ఇష్టానికి దేవుడు వదిలేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయదు, నువ్వు ఒకటే పని చేయి, వీటన్నిటిని పరిపాలించు, వీటి మీద నువ్వు అధికారం చలాయించు, నీ భయము వీటికి ఉండాలి, నీ భయము వీటికి ఉండాలి అని దేవుడు చెప్పాడు. చాలా స్పష్టంగా మాట్లాడాడు. కానీ ఆ తర్వాత ఆదాము, ఎవరైతే ఆదాముకు భయపడాల్సి ఉన్నాయో వాటికే ఆదాము భయపడే పరిస్థితి వచ్చింది. స్తోత్రం కలుగును హల్లెలూయా. దాక్కుండిపోయాడు. పిలుస్తున్నాడు, ఆదాము ఎక్కడున్నావు నువ్వు? చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఆయన ఫిలిప్నైనా దేవుడు పిలిచింది, ఇంకెవరిని పిలలేదంటే లేదు దేవుడు అందరం పిలుస్తూ ఉన్నాడు.
అందరం ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఆ పిలుపుని బట్టి దేవుడిని వెంబడించలేకపోతున్నాం మనం. అందుకే ప్రభువుకు దూరంగా ఉంటున్నాం, ప్రభు కార్యాలను చూడలేకపోతున్నాం, ప్రభు ఆశ్చర్యకార్యాలను గ్రహించుకోలేకపోతున్నాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిలుస్తూ ఉంటే వినిపించట్లేదండి. ఎప్పటి నుంచి మనల్ని పిలుస్తున్నాడో తెలుసా దేవుడు? ఎప్పటి నుంచి మనమంటే దేవునికి ఇష్టమో తెలుసా? ఎప్పటి నుంచి మనమంటే దేవుడికి ప్రేమో తెలుసా? తల్లి గర్భంలో నుంచి బయటికి రాకమునుపు నుండే. గట్టిగా చెప్పకుండా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. తల్లి గర్భంలో నుంచి బయటికి రాకముందే దేవుడికి నీ మీద ప్రణాళిక ఉంది. నీకు ఇష్టమైన నిన్ను ఇష్టమైన పాత్రగా చేసుకున్న దేవుని యొక్క సంకల్పమై ఉందండి. అయ్యో నేను బాలుడినయ్యా అని అంటుంటే ఇర్మియాతో దేవుడు మాట్లాడదు, నువ్వు బాలుడు అనవద్దు. తల్లి గర్భంలో రూపింపబడకముందే నిన్ను జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించితిని. స్తోత్రం కలుగు. హల్లెలూయా. అంటే అసలు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళిక కనుక మనం ఆలోచన చేస్తుంటే, మనం పుట్టకముందే, మనం బయటికి రాకముందే మనం ఏమి చేయాలో, ఎలా నడవాలో దేవుడు ప్రణాళిక వేసాడండి. దేవుడే ప్లాన్ వేసి పెట్టుకున్నాడు మన గురించి. కానీ ఆ ప్రణాళికలు మన పట్ల నెరవేరట్లేదు. అలా నెరవేరకుండా మనమే చేసుకుంటున్నాం. హల్లెలూయా. మనమే చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నేను పిలుస్తున్నాడు, ఫిలిప్పుని పిలిచినట్లుగా వెంబడించడానికి సిద్ధంగా ఉన్నావా? మరొక మాట, వెంబడించటం పేరుకు మాత్రం వెంబడించొద్దు, కానీ ఆయన ఎవరో తెలుసుకుని వెంబడించు. పేరుకు మాత్రమే బైబిల్ పట్టుకోవద్దు, కానీ పేరుకు మాత్రమే ప్రార్థనకు వెళ్ళొద్దు, కానీ అవగాహన లేని భక్తి చేయొద్దు, తెలియని భక్తి చేయొద్దు, అటు ఇటు కాని భక్తి చేయొద్దు, నిలువేక్షణ భక్తి చేయొద్దు. చేస్తే సంపూర్ణమైన భక్తి చేయి. స్తోత్రం కలుగు. హల్లెలూయా. యాకోబుని దేవుడు అంటా ఉన్నాడు, యాకోబు మగసిరి గలవాడు. చెప్పండి, యాకోబు చెప్పాలి మీరు అందరూ. యాకోబు మగసిరి గలవాడు అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? యాకోబు మనుషులతో పోరాడి గెలిచాడు, యాకోబు దేవుడితో కూడా పోరాడి గెలిచాడు. దేవునికి మహిమ కలుగా. గట్టిగా చెప్పకుండా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. యాకోబు మనుషులతో పోరాడి గెలిచాడు, యాకోబు దేవుడితో కూడా పోరాడి గెలిచాడు. అందుకే యాకోబును దాటి దేవుడు వెళ్ళలేకపోయాడండి. మన బ్రతుకును చూస్తే ప్రతి చోట ఓటమినే, ప్రతి చోట ఓటమే, ప్రతి చోట ఓటమే, ప్రతి చోట ఓటమే. ప్రతి విషయంలో ఓడిపోతున్నాం, ప్రతి విషయంలో ఓడిపోతున్నాం. అయితే ఈరోజు ఆ ఓటమి బారిని తప్పించడానికి నిన్ను చూచిన దేవుడు, నిన్ను తనతో కూడా నడిపించాలని ఆశపడిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన్ని వెంబడిస్తావా అనేది ఒకంత ఈ రాత్రి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అని ప్రభు పెట్ట మనవి చేస్తూ ఉన్నాను. అవగాహన లేని భక్తి వల్ల, ఆచారాల వల్ల పిల్లల నీ జీవితంలో భక్తిపరుని భక్తుల పరురాలు అనుకుంటున్నావేమో, కానీ నీ జీవితంలో ప్రభువుకు దూరంగా ఉండి నువ్వు శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన వ్యక్తిగా ఉండవలసిన నీవు నీ జీవితంలో ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు వస్తూ ఉన్నాయి, దీవెనలకు బదులుగా నష్టాలు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే అవగాహన లేని భక్తి నువ్వు చేయటం వల్ల. ఇలాగే భక్తి చేశాడు ఒక అతను. ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడు. చివరికి దొంగోడైపోయాడు. యూదా ఇస్కరియోతు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఉండిపోయాడు. కానీ ఒకరోజు అతనికి నెమ్మది కోల్పోయాడు, సమాధానం కోల్పోయాడు, మరణానికి తను తాను అప్పగించుకున్నాడు, శాపానికి గురయ్యాడు. దేవునిలో ఉంటే సరిగ్గా ఉండాల, దేవుని వెంబడిస్తే సరిగ్గా వెంబడించాల. భక్తి చేస్తే పౌలు గారు రాస్తూ ఉంటారు, సంతుష్టి సహితమైన భక్తి అనే మాట రాయబడుతుంది. సంతృప్తిగా భక్తి చేయాల. సగం సగం తింటావా? సగం సగం తింటావా? మనం సగం సగం తాగుతావా? దాహం అయితే ఎండకి వెళ్ళిపోతున్నావు, మంచి ఎండకు పోతా ఉన్నావు, దాహం అయితే గొంతు ఎండిపోతా ఉంది, కొంచెం నీళ్ళు తాగుతావా? కడుపు నిండా తాగుతావా? బాగా ఆకలి అవుతుంది, కడుపు మాడిపోతూ ఉంది. రాత్రి పని చేస్తా ఉంటే అందరం రాత్రి 12 గంటలు 1 గంట అయిపోతుంది. ఆ 1 గంట సమయంలో భోజనం చేస్తానికి చూస్తూ ఉంటే ఒక కుర్రోడు కనపట్లేదు. వెంటనే ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళేవురా నువ్వు అని.
వెంటనే చెప్తున్నాడు, అన్నయ్య నాకు ఆకలిందని తట్టుకోలేకపోయినా ఇంటికి వెళ్ళిపోయాను అన్నయ్య అని అన్నాడు. స్తోత్రం కలిగి హల్లెలూయా. ఆకలి అయితే వెళ్ళి ఉంటావా? తట్టుకొని ఉంటావా? కొంచెం తింటావా? కడుపు నిండా తింటావా? మన జీవితంలో అన్ని చేసే మనము, అన్ని బ్రతుకులు బ్రతికే మనము, అన్ని రుచులను ఆస్వాదించి మనము అన్ని సంపూర్ణంగా ఇష్టంగా అన్ని చేస్తామంటే భక్తిలో ఎందుకు లోటు? భక్తిలో ఎందుకు లోపం? దేవుడు అంగీకరించడంలో, దేవుని తెలుసుకునే విషయంలో ఎందుకు అవగాహన లేని స్థితి? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, ఈ 3 సభల్లో దేవుడు సంతృప్తికరమైనటువంటి భక్తి చేయడానికి దేవుడు నీ మనసును మార్చబోతున్నాడండి. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ప్రార్థనలతో ప్రారంభించబడిన సభలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేయక మానడు. వాక్యం రాయబడుతున్నట్టుగా, వాక్యం చెప్తున్నట్టుగా మంచు ఎలాగూ కిందకొచ్చి, వర్షం ఎలాగూ కిందకొచ్చి ప్రతిఫలం ఇవ్వకుండా, మొక్కలను తడపకుండా పైకి వెళ్ళదో, ఖచ్చితంగా ఇదిగో ఈ స్థలంలో విత్తబడిన వాక్యం మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతుంది. గట్టిగా చెప్పకుండా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. నిస్సందేహంగా దేవుడు మీ జీవితంలో వాక్యం ద్వారా కార్యం చేయబోతున్నాడు అండి. మీరు ఫలించబోతున్నారు. మంచు ఎలాగో గడ్డిని మలిపించిందో, ఇదిలాగా చేస్తుందో, దానికి పోషకాలు ఇస్తుందో, మరి ఎలా పైకి లేపుతుందో, అలాగే వాక్యం మిమ్మల్ని తడపబోతుంది. వాక్యం మిమ్మల్ని ఉజ్జీవపరచబోతుంది. వాక్యం మిమ్మల్ని రక్షణలో నడిపించబోతుంది. స్తోత్రం కలుగుగాక. మీ జీవితాలను సరళం చేయబోతుందండి. అయితే నీ గ్రహింపు కావాలా? ఫిలిప్పు తెలుసుకున్నాడు, నతనయేలుకి చెప్పాడు. కొంతమంది గురించి నేను ఆలోచిస్తూ ఉంటా, వారి బ్రతుకుల్ని, వారి జీవితాలను చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది నాకు, వీళ్ళు చాలా రోజుల నుంచి భక్తి చేస్తున్నారు కానీ వీరు మారలేదు, వీరు ఇంకొకళ్ళని మారేలాగా చేయలేదు అనిపిస్తూ ఉంటుంది. స్తోత్రం కలిగి. ఎలా మారుతారండి? మారరు. మన జీవితంలో మార్పు లేదు. నువ్వు ఇంకా వేరే వాళ్ళకి ఏం చెప్పగలుగుతావు? మనకే అవగాహన లేదు, వేరే వాళ్ళకి ఎలా చెప్పగలుగుతావు? మనకే రక్షణ లేదు, రక్షణ గురించి మాట్లాడే అర్హత నీకు లేదా? నువ్వేం చెప్తావు రక్షణ గురించి? కానీ కొంతమంది జీవితాలను చూస్తే ప్రియులరా, ఫిలిప్పు వెళ్ళి నతనయేలుకు చెప్పాడు. ఫిలిప్పు వెళ్ళి నతనయేలుకు చెప్పాడు. లాజరును చూడటానికి వచ్చినటువంటి వారు లాజరును బట్టి కాక ఆయన చూసి, ఆయన మాటలు చూసి ఆయన విశ్వాసం ఉంచారంట. సమరయ స్త్రీ వెళ్ళి, నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ మీకు చూపిస్తాను రండి అని ఊర్లోకి వెళ్ళి గావు కేకలు పెట్టి అరిస్తే వారందరూ నిజమా కాదా అని ఆమె చెప్పిన మాటలు బట్టి చూడటానికి వచ్చారంట. ఆ తర్వాత చూస్తే ఆమెతో వాళ్ళు ఏమన్నారో తెలుసా? నువ్వు చెప్పిన మాటలు బట్టి కాదు కానీ మేమే ఆయన్ని నమ్ముచున్నాము. లోకంలో ఎంతమంది ఆయన్ని నమ్ముతుంటే, ఎంతమంది ఆయన్ని అవగాహన చేసుకుంటుంటే, ఇంతమంది ఆయన్ని చూస్తూ ఉంటే, ఇంతమంది ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే, మన జీవితాలు మాత్రం ఇంకా ఆయన ఎరగకుండా ఉన్నాయండి. మన జీవితాలు ఇంకా ఆయనకు దూరంగానే ఉంటా ఉన్నాయి. అలా ఎవరైతే తమ జీవితాలను దూరంగా పెట్టుకుంటున్నారో వారు ఒకంత ఈ రాత్రి వేళ ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉందని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు పేట మీకు విజ్ఞాపన చేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. కనీసం ఇప్పటికైనా సమయం పోకముందే ఇప్పటికైనా ప్రభు గురించి ఆలోచించడం ప్రారంభించండి. ఒకసారి సమయం పోయిందంటే పిల్లలు, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దీపం ఉండగానే ఆత్మను ఏం చేసుకోవాలంట? చక్కదిద్దుకోవాలి. ఇల్లు చక్కదిద్దుకోవాలంట. దీపం ఉండగానే వాక్యం నరుని ఆత్మ యెహోవా పెట్టినా దేవంటే నువ్వు బ్రతుకుండగానే అన్నీ సరి చూసుకోవాలి, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. చనిపోయిన తర్వాత నీ జీవితానికి ఏది రాదు, ఏది నీకు తోడుగా ఉండదు. నువ్వు చెప్పాలన్న కనీసం జ్వరం వస్తేనే నువ్వు మాట్లాడలేవు. మాట్లాడే పరిస్థితులు నీ స్పృహ కోల్పోయి నువ్వు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతావు. ఇంకా నువ్వు చనిపోతే నిన్ను ఎవరు పట్టించుకుంటారో నువ్వేం మాట్లాడగలుగుతావు? స్తోత్రం కలుగు. హల్లెలూయా. కాబట్టి సజీవుడిగా ఉన్న నువ్వే, బ్రతుకు నువ్వే, దేవుడు పిలుస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని అంగీకరిస్తే అది నీకు మేలు, అది నీకు క్షేమం అని చెప్పేసి అని ఈరోజు పరిశుద్ధాత్మ నీతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంకా నిర్లక్ష్యం చేస్తావా? నువ్వు తప్పించుకోలేవు. ఇంకా నిర్లక్ష్యం చేస్తావా? నువ్వు బయటపడలేవు. ఒకే ఒక్క మాటకి ఫిలిప్పు లోబడి వచ్చాడు. ఫిలిప్పు దేవుని వెంబడించాడు. ఫిలిప్పుని దేవుడు చూశాడు. ఫిలిప్పుని చూసిన దేవుడు నతనయేలును కూడా చూశాడు. ఆ తర్వాత అంటాడు, స్తోత్రంగా మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 2వ యోహాను సువార్త 1వ అధ్యాయం
45 వచనం చూద్దామండి ఒకసారి. నన్ను కనుగొని ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసారో ఆయనను కనుగొంటివి. ఆయన యేసోపు కుమారుడు నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేయుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో, ఏయ్ ఫిలిప్పు, ఏం మాట్లాడుతున్నావు? ఈ ఊరేంటి, ఈ కథ ఏంటి, ఈ ప్రదేశం ఏంటి? ఇలాంటి దాంట్లో మంచోడు పుడతాడు? అసలు దేవుడు వస్తాడా? నువ్వు సరిగ్గా తెలిసి చెప్తున్నావా, తెలియ చెప్తున్నావా అని ఫిలిప్పుతో నతనయేలు అంటే, ఫిలిప్ అంటాడు, ఇప్పుడు వచ్చి చూడు, వచ్చి చూడమని ఫిలిప్తో నేను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చిన చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను. అంటే ఫిలిప్పు ఎలాంటోడో నతనయేలు కూడా అలాంటోడే. అందుకే ఫిలిప్పు వెళ్ళి ఇమీడియట్గా ఈ వార్తని ఎవరితో పంచుకున్నాడు? నతనయేలుతో పంచుకున్నాడు. వీరిద్దరు కూడా దేవుని కొరకు, మెస్సీయ కొరకు ఎదురు చూస్తున్నవారు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చిన చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను. వెంటనే ఆయన అంటున్నాడు, నా గురించి నీకేం తెలుసయ్యా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నా గురించి నీకేం తెలుసయ్యా అని అంటున్నాడు. నన్ను నువ్వు ఎలాగ ఎరుదు అని నతనయేలు ఆయన అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితునని అతనితో చెప్పాను. అప్పుడు అంటున్నాడు నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకి ఉత్తరం ఇచ్చిన. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుడు అంజూరపు చెట్టు కింద ఉన్నావు అని చెబుతున్నాడు అని అంటే, ఈ ఫిలిప్పుకి నతనయేలు కనబడలేదు కాబట్టి వెతుక్కుండా వెళ్ళాడు. ఎక్కడ దొరికాడు ఫిలిప్పుకి నతనయేలు? అంజూరపు చెట్టు కింద. అప్పుడు నేను అంటున్న సంభాషణ జరిగి ఉంటుంది, నతనయేలు నువ్వు ఎక్కడున్నావా? వెతుక్కుండా వస్తా, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావా అని చెప్పుంటాడు. ఈ చెప్పిన వ్యక్తి మరలా ఈ నతనయేలు తీసుకొని యేసుప్రభు దగ్గరికి వెళితే యేసుప్రభు వారు అంటా ఉన్నారు, అబ్బాయి, నేను ఫిలిప్పు పిలవక ముందే నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసు. ఆ ప్రాంతం ఏంటంటే అంజూరపు చెట్టు కింద నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఎక్కడన్నా నిన్ను చూస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకో. ఏ ప్రాంతంలోనూ నిన్ను చూస్తాడు, ఏ ప్రదేశంలో నిన్ను చూస్తాడు. ప్రతి చోట ఆయన కన్నులు లోకంలో సంచరిస్తూ ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. ఈయన ఎలా ఎరుదు నతనయేలు ఆయన అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూసిన అతనితో చెప్పాను. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పుడు ఫిలిప్పు చెప్పిన మాటను బట్టి కాక తన గురించి చెప్పిన మాటను బట్టి ఇప్పుడు అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే. హల్లెలూయా. ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూస్తానని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూసిస్తానని నేను చెప్పినందువల్ల నేను నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూతు అని అతనితో చెప్పాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడిని ఎరిగి ఉన్నాడు, దేవుడిని నీ గురించి తెలుసు, నిన్ను పేరు పెట్టి పిలిచినవాడు, నీవు ఆయన సొత్తుగా ఉంటావు అన్నావు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పరిశుద్ధులు ఆయన పిలువగానే ఆయన పిలుపుకు లోబడి వచ్చి వారి జీవితాలను సమర్పణ చేసుకున్నారు. వారి ఖ్యాతి వ్యాపించింది, వారి జీవితాలు మారిపోయాయి. వారి అనేక మంది ప్రజలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారిన చరిత్ర వారి జీవితాల్లో ఉంది. మరి మన చరిత్ర ఏంటి? రాత్రి వేళ మన చరిత్ర ఏంటి? అసలు మన బ్రతుకేంటి? మన బ్రతుకులో ఏమైనా మార్పు కలిగిందా? మనలో ఏమైనా గ్రహింపు కలిగిందా? యేసుప్రభు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి, యేసుప్రభు గురించి, మన గురించి ఆయన తెలుసు అనే సత్యాన్ని మనం గ్రహించుకునే స్థితిలో ఉన్నావా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడున్నా ఆయన నేను చూస్తూ ఉన్నాడండి, ఎక్కడున్నా ఆయన చూస్తూ ఉన్నాడు. ఫిలిప్పుని చూశాడు, నతనయేలుని చూశాడు, మోషేని చూశాడు, దావీదు ఎక్కడ ఉన్నాడు? దావీదుని చూశాడు. చెట్టు కింద దాక్కున్నాడు. పక్కన ఉన్నటువంటి ఎవరండి ఆయన? ఆదాముని చూశాడు. బయటపడకముందే, లోకం వెరగకముందే ఉన్నటువంటి ఇర్మియాని చూశాడు దేవుడు. నిన్న చూడటం పెద్ద విషయమా? నీ గురించి ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? నీకు దేవుడు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి నువ్వు ఎవరో తెలుసు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుడు నీతో చెప్తున్నాడు, నన్ను వెంబడించు, గొప్ప కార్యాలు చూస్తావు నువ్వు అని దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. గొప్ప కార్యాలు చూడాలనంటే, నీ జీవితం గొప్పగా ఉండాలనంటే, నీ బ్రతుకు గొప్పగా ఉండాలంటే
నువ్వు ఆయన వెంబడిస్తే నీకు ఆశీర్వాదం, నువ్వు ఆయన వెంబడిస్తే నీకు దీవెన, నువ్వు ఆయన వెంబడిస్తే నువ్వు ఫలిస్తావు, అనేకులకు ప్రయోజనకరంగా మారుతావు. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం కలుగును గాక. నిజంగా ఆయన వెంబడిస్తున్నావా? నన్ను చూశాడు అని చెప్పేసి అని ఆయన గురించి అవగాహన నీకుందా? ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, నీ పేరేంటో, నీ ఊరేంటో అన్నీ ఆయన ఎరుగున్నాడు. అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదని, ఆయన చూడలేదని, ఆయనకు అవగాహన లేదని, ఆయన ఎవరు అని అనుకుంటున్నావా? పొరపాటు పడుతున్నాను గుర్తుపెట్టుకో. నువ్వు పొరపాటు పడుతున్నావు, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. నీ గురించి, నా గురించి ఎవరు తెలియదు అనుకుంటున్నావు నువ్వు. కానీ నిన్ను ఎరిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ ఆయన పిలుపుకు లోబడి వస్తావా? నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు కింద మాత్రం కాదు, కానీ ఎక్కడున్న దేవుడు చూస్తాడు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాండి. స్తోత్రం కలుగును గాక. నీ ఆలోచన, నీ తలంపు 139 కీర్తన రాయబడుతుంది. ఎక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ ఉన్నావయ్యా? ఆకాశంకి వెళ్ళి అక్కడ ఉన్నావు, పాతాళంకి వెళ్ళి అక్కడ ఉన్నావు, సముద్ర అగాధ లోతులకు వెళ్ళి అక్కడ నువ్వు ఉన్నావు, పర్వతంలోకి ఎక్కిపోదాను అనుకుంటున్నా అక్కడ నీవు ఉన్నావు అని అంటా ఉంటే ఆ దేవుని దృష్టిని తప్పించుకొని ఎంతకాలం తిరుగుతావు? ఇంకా ఎంతకాలం పోతావు నువ్వు? ఇప్పుడైనా ఫిలిప్ని పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తుండగా వచ్చి ఆయన వెంబడిస్తే మంచిదని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగు. హల్లెలూయా.